హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కథల హరివిల్లు. మనం ఇప్పుడు గన్నవరపు నరసింహమూర్తి గారిచే రచింపబడిన మిత్రలాభం అనే నవల గురించి చెప్పుకుందామండి. ఈ నవల గోతెలుగు.comలో ప్రచురితమైందండి. హేమంతం. ఉదయం 10 గంటలైనా దేశ రాజధానిలో పొగమంచు వీడలేదు. దారి కనిపించనంతటి మంచు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల 9 గంటలకు చేరవలసిన ఫ్లైట్ అరగంట ఆలస్యంగా చేరింది. సందీప్ త్వరగా ఫ్లైట్ దిగి అరగంటలో బయటకొచ్చాడు. టాక్సీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి బయలుదేరాడు. అక్కడికి చేరుకునేసరికి 10 గంటల 30 నిమిషాలు అయింది. అప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాబట్టి ఎన్రోల్మెంట్ అవి ఉంటాయి. అతను ఆ హాలు దగ్గరకు వచ్చి మే ఐ కమిన్ అన్నాడు. డయాస్ మీద అభ్యర్థులతో మాట్లాడుతున్న ప్రొఫెసర్ అతని వైపు తిరిగి కమిన్ అన్నాడు. సారీ సార్, ఫ్లైట్ లేట్. మై నేమ్ ఈజ్ సందీప్ ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అన్నాడు తన వివరాలున్న పేపర్ ఇస్తూ. అప్పటికి ఆ హాలు అభ్యర్థులతో నిండిపోయింది. ఫ్యాను చప్పుళ్ళు తప్ప హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అది యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్. దేశంలోని ప్రముఖుల కళాశాలల్లో అదొక జేఎన్యూకి సంబంధించిన కాలేజ్. ఆ సెంటర్ భారతదేశ రాజ్యాంగం, చట్టాలు, పీనల్ కోడ్ మీద వారం రోజులు షార్ట్ టర్మ్ కోర్సు నిర్వహిస్తుంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ లా కాలేజీల్లో చదివిన విద్యార్థులు, లాయర్లు దానిని హాజరవుతున్నారు. సందీప్ 2 ఏళ్ల క్రితం యూనివర్సిటీ కాలేజీలో లా పాసయ్యాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. 2 ఏళ్ల నుంచి ఒక ప్రముఖ లా సిండికేట్లో ప్రాక్టీసు చేస్తున్నాడు. దాంతోపాటు పల్లెకు దగ్గరలోని చిన్న పట్నంలో లా ప్రాక్టీసు చేస్తూ పేదవాళ్లకు ఉచితంగా కేసులు వాదిస్తున్నాడు. ఈ కోర్సు చాలా మంచిదని, హాజరైతే మంచిదని చెప్పి ₹1,00,000 ఫీజు అతనే కట్టాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తరువాత క్లాసు ప్రారంభమైంది. మొదటి క్లాసు అది. తెల్లటి బట్టలు వేసుకున్న 6 అడుగుల వ్యక్తి లోనికి వచ్చి నా పేరు శుక్లా, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని తనను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత అందరి పేర్లు అడిగి తెలుసుకున్నాడు. 60 మంది హాజరయ్యారు ఆ కోర్సుకి. అందులో 15 మంది దాకా అమ్మాయిలు కూడా ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, మన రాజ్యాంగంలోని చట్టాలు, వాటిలోని లోపాలు అంటే లూప్ హోల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన రాజ్యాంగం చాలా క్లిష్టమైన భాషలో వ్రాయబడడం వల్ల భవిష్యత్తులో చాలామందికి అర్థం కాదని ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయం. మన రాజ్యాంగం చాలా పెద్దది. అందులో 450 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు, 101 అమెండ్మెంట్స్, 117 369 పదాలు ఉన్నాయి. మన రాజ్యాంగం ఐక్యరాజ్యసమితి ఆశయాలకు అనుగుణంగా మానవ హక్కులు మరియు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా వ్రాయబడింది. 400 బీసీలో వ్రాయబడ్డ క్యాటిల్యూని అర్థశాస్త్రం, 100 ఏడీలో వ్రాయబడ్డ మనుస్మృతుల ఆధారంగా మన రాజ్యాంగం కూర్చబడింది. ఒక ప్రవాహంలా ఆయన చట్టాల గురించి, న్యాయశాస్త్రాల గురించి అనర్గళంగా చెప్పుకుపోతున్నాడు. అలా ఆ పాఠం 2 గంటల పాటు సాగింది. సూది పడితే వినిపించేటంతటి నిశ్శబ్దంలో ఆ పాఠాన్ని అందరూ ఆస్వాదించారు. ఆ తరువాత లంచ్ విరామం ఇచ్చారు. సందీప్ క్యాంటీన్ ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్ళాడు. క్యాంటీన్ చాలా పెద్దది. అక్కడ చాలా రష్గా ఉంది. ఏ టేబులు ఖాళీ లేదు. 10 నిమిషాల నిరీక్షణ అనంతరం ఒక టేబుల్ ఖాళీ అయింది. ఇంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి అతనికెదురుంగా కూర్చుంది. ఆమెని సందీప్ గుర్తుపట్టాడు. ఇందాక క్లాసులో చూశాడామెని. తెల్లగా, పొడవుగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆమె సందీప్ని విష్ చేస్తూ హలో, మీరు స్పెషల్ కోర్సుకి వచ్చారు కదూ అంది. అవును మేడం, మీరు కూడా వచ్చారు కదూ. అవును, నా పేరు మైత్రేయి అంది మెను వివరాలు చూస్తూ. నా పేరు సందీప్, నేను తెలుగు అని ఎలా పోల్చుకున్నారు అన్నాడు నవ్వుతూ. తెలుగు వాళ్ళని పోల్చడం తేలిక. ఇందాక మీరు ఎవరితోనో హిందీలో మాట్లాడడం విన్నాను. ఇంతలో వెయిటర్ వచ్చాడు. తండూరీ రోటీ,
పన్నీర్ బటర్ మసాలా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని అతనికి చెప్పి, మేడం మీకేం కావాలి అని అడిగాడు. వెజ్ పులావ్ అని చెప్పడంతో వెయిటర్ వెళ్ళిపోయాడు. మైత్రేయి గారు, ఢిల్లీలో ఇలా తెలుగువారిని కలవడం ఆనందంగా ఉంది. మీరెక్కడి నుంచి వచ్చారు? లా ఎక్కడ చదివారు? నేను తెలుగమ్మాయినే అయినా పుట్టి పెరిగింది అంతా ఢిల్లీలోనే. ఇక్కడే జేఎన్యూలో లా చదివాను. మొన్నే పాసయ్యాను. గ్రేట్. ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇంట్లో మా అమ్మ నేను తెలుగులోనే మాట్లాడుకుంటాము. బయటకొస్తేనే హిందీ ఇంగ్లీషు. ఇంతలో వెయిటర్ డిషెస్ పట్టుకుని వచ్చి వాళ్లకు సర్వ్ చేశాడు. ఆంధ్రాలో మీరెక్కడి నుంచి వచ్చారు? పలావ్ తింటూ అడిగిందామె. మాది విశాఖపట్నం దగ్గర ఓ గ్రామం. వశిష్ఠపురం. నేను లా విశాఖపట్నంలో చదివాను. 2 ఏళ్ల క్రితం పాస్ అయి ఇప్పుడు ఒక లా సిండికేట్లో పనిచేస్తున్నాను. అంటే వాళ్ళు నాకు కొన్ని కేసులిస్తారు. దీనికి తోడు నేను మా ఊరి దగ్గర ఉన్న చిన్న పట్నంలో లాయర్గా ప్రాక్టీసు చేస్తున్నాను. పేదవాళ్ళకి ఉచితంగా కేసులు వాదిస్తున్నాను. నా బాల్యం అంతా మా వశిష్ఠపురంలోనే గడిచింది. నాన్నగారు లేరు. అమ్మ నేను ఉంటాము. 20 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ ఉంటాను. మరి ఈ సెమినార్కి ఎందుకు వచ్చారు? దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, సుప్రీంకోర్టు జడ్జిలు, లీగల్ ఎక్స్పర్ట్లు చాలామంది వస్తారని తెలిసి మా ప్రొఫెసర్ గారు చెబితే వచ్చాను. యూనివర్సిటీలో చదివాను గాని సబ్జెక్ట్ మీద సరైన అవగాహన కలగలేదు. తరువాత చాలా పుస్తకాలు చదవవలసి వచ్చింది. నాకైతే డబ్బు సంపాదించాలని లేదు. మంచి లాయరుగా పేదవాళ్లకు సహాయం చేయాలన్నది నా కోరిక. ఈరోజు న్యాయం పేదవాడికి అందని ద్రాక్షలా మారింది. డబ్బున్నవాడికి అది చుట్టం. దాన్ని పేదవాడికి కూడా అందించాలన్నది నా కోరిక అన్నాడు. ఇద్దరూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి వాష్ చేసుకుని వస్తుండగా వెయిటర్ బిల్లు ఇచ్చాడు. సందీప్ కౌంటర్లో బిల్లు చెల్లించిన తరువాత ఇద్దరూ బయటకు వచ్చారు. ఆ సాయంత్రం క్లాస్ అయిన తరువాత మైత్రేయి సందీప్ దగ్గరకు వచ్చి, రేపు ఆదివారం ఏమిటి మీ ప్రోగ్రాం అని అడిగింది. నాకైతే ఢిల్లీ కొత్త. ఎప్పుడూ రాలేదు. అయితే తాజ్మహల్ని చూడాలని కోరిక చిన్నప్పటినుంచి ఉంది. వెన్నెల్లో తాజ్మహల్ అందంగా ఉంటుందని చదివాను. ఒకవేళ వెళితే తాజ్ని చూడటానికి వెళ్తాను అన్నాడు. ఒక్కరే వెళ్తే బావుండదు. ఇద్దరుండి మీ భావాలను పంచుకోవచ్చు. నాకిక్కడ స్నేహితులెవ్వరూ లేరు. ఇప్పుడు సెమినార్కొచ్చిన వాళ్లలో ఇతర రాష్ట్రాల వాళ్ళు. ఇక తప్పదు అన్నాడు బయటకు నడుస్తూ. ఆమె అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం అయిపోయింది. ఢిల్లీ నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తోంది. ఆ హేమంత రాత్రిలో ఢిల్లీ నగరం అద్భుతంగా కనిపించింది. ఆ మర్నాడు ఆగ్రా బయలుదేరాడు. 9 గంటలకి తాజ్మహల్ దగ్గరికి చేరుకున్నాడు. ప్రవాహంలో జనం. అందరూ ఆ అద్భుత కట్టడం ఎదురుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. సందీప్ దూరంగా నిలబడి దాని అందాలను తిలకిస్తున్నాడు. అలా చూస్తూ ఉంటే దాని నిర్మాణం ఏదో ప్రత్యేకత గోచరించింది. దీన్ని 1332, 1353 మధ్య షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృత్యర్థం దీన్ని నిర్మించాడని, దీని వాస్తు శిల్పి ఉస్తాద్ అహ్మద్ లావచోరి అని, దీన్ని మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించాడని ఎక్కడో చదివాడు. దీని విశిష్టత ఏమిటంటే దాని సౌష్ఠవం, సిమెట్రీ, 4 వైపులా ఒకేలా ఉండడం. అలా చూస్తూ ఉన్న సమయంలో సందీప్ గారు, ఎదురుగా మైత్రేయి తెల్లటి దుస్తుల్లో దేవదూతలా ఉంది. సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? నిన్న మీరు వస్తానని చెప్పలేదు అన్నాడు. నేను ఢిల్లీలోనే పుట్టి పెరిగిన తాజ్మహల్ని చూడలేదు. అందుకే ఈరోజు వచ్చాను. మీకు కంపెనీగా ఉంటుంది. నా తాజ్ చూడడం రెండూ జరిగిపోతాయని వచ్చాను అంది నవ్వుతూ. చాలా సంతోషం మేడం. నిజంగా ఒంటరిగా చూస్తే డల్గా ఉంటుంది. ఇప్పుడు మీరొచ్చారుగా, పదండి లోపలికెళ్ళి చూసి అప్పుడు యమున ఒడ్డున కూర్చుని వెన్నెల్లో తాజ్ని ఆస్వాదిద్దాం అన్నాడు. ఆమె అతన్ని అనుసరించింది. లోపల పాలరాతితో చేసిన సమాధి, దానిమీద సప్తవర్ణ మిత్రమైన వెలుగులు ప్రసరిస్తుంటే అద్భుతంగా గోచరించింది. మైత్రేయి గారు, దీని గురించి మీకు తెలిసింది చెప్పండి. షాజహాన్ తన భార్య మీద ప్రేమతో
తాజ్ని నిర్మించాడని చెబుతారు. కానీ 400 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంది విస్ఫారిత నేత్రాలతో దాన్ని చూస్తూ. అవును, నిజంగా గొప్ప నిర్మాణం. షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ ఆమె తన 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించింది. చివరి దశలో అతను ఆమె మరణించిన సంవత్సరం తరువాత 1332లో దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడని చరిత్ర చెబుతోంది. షాజహాన్ విచారాన్ని తెలిపే ప్రేమే ఈ తాజ్కి ప్రేరణ. షాజహాన్ తాజ్ని ఓ గేయలో ఇలా వర్ణించాడు. ఈ సౌధం వీక్షణ ఒక విచారణ నిట్టూర్పుని సృష్టిస్తుంది. సూర్యచంద్రులు తమ కన్నీటిని విడుస్తారు అని వివరించాడు సందీప్. తాజ్ని గురించి బాగానే చదివారు. ఇవన్నీ నాకు తెలియవు అంది. పదండి, యమునా నది ఒడ్డు నుంచి చూద్దాం, ఇంకా బావుంటుంది అన్నాడు బయటికి వస్తూ. యమున అమాయకంగా పారుతోంది. పౌర్ణమి కావడంతో వెన్నెల కిరణాలు నీటిపై పరావర్తనం చెందుతుంటే వాటి మధ్య వెలుగులో మెరిసిపోతున్న తాజ్. ఆ దృశ్యం రవివర్మ గీసిన చిత్రంలా ఉంది. యమున అనగానే అతనికి రాధాకృష్ణులు గుర్తుకు వచ్చారు. గోపాలుని కోసం ఈ రాధే గోపాలుని గాథ అన్న పాట గుర్తుకు వచ్చింది. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధ, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఎంత అద్భుతమైన వాక్యాలు! యమున, రాధ, కృష్ణుడు, గోకులం, బృందావనం ఇవన్నీ యమునను చూస్తే గుర్తుకు వస్తాయి. రాధాకృష్ణుల సరస సల్లాపాల దగ్గర్నుంచి షాజహాన్ ముంతాజ్ల ప్రేమ దాకా యమున ప్రత్యక్ష సాక్ష్యం. ఆ తరువాత ఇద్దరూ బయటకు వచ్చారు. థాంక్స్ మైత్రేయి గారు, మీరు రావడం వల్ల తాజ్మహల్ దర్శనం ఆనందంగా జరిగింది అన్నాడు. సందీప్, అది సరే, మీరెలా ఢిల్లీ వెళ్తారు అంది మైత్రేయి. నేను త్వరగా ఢిల్లీ వెళ్ళాలి. ఏదో టాక్సీ పట్టుకుంటాను. రేపు మా బేబీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. రండి, నా కారులో వెళ్ళిపోదాము. నేనొక్కదాన్నే ఈ రాత్రి వెళ్ళడం మంచిది కాదు. దగ్గర్లోని రెస్టారెంట్లో చపాతీలు తిని టీ తాగి ఢిల్లీ బయలుదేరారు. మైత్రేయి రాత్రి కావడంతో జాగ్రత్తగా డ్రైవ్ చేయసాగింది. మెత్తగా సాగిపోతోంది కారు. నాన్నగారు ఏం చేసేవారు? ఆంధ్రాలో ఎక్కడ మీ ఊరు? గోదావరి జిల్లా అనుకుంటాను. ఎక్కడో యానం దగ్గర కోనసీమ. ఇప్పుడెవరూ లేరు. నాన్నగారు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవారు. 4 ఏళ్ల క్రితం చనిపోయారు. మా అమ్మకి పెన్షన్ వస్తుంది. నేనొక్కర్తినే చెబుతుంటే ఆమె గొంతు జీరబోవడం గమనించాడు సందీప్. ఈ కార్యక్రమం అయిపోతే ఆంధ్రాకు వెళ్ళిపోతారా? ఇంకా ధార్మిక స్థలాలు, హరిద్వార్, యమునోత్ర, గంగోత్రి లాంటివి ఏమైనా చూస్తారా? నాకు గుడి గోపురాల మీద అంత ఆసక్తి లేదు. అలాగని అయిష్టం లేదు. కానీ ప్రకృతి పరిశీలన, చారిత్రక ప్రదేశాలు చూడడం చాలా ఇష్టం. ఆ మధ్య ఔరంగాబాద్ వెళ్ళినప్పుడు అజంతా ఎల్లోరా గుహల్ని చూశాను. అలాగే కర్ణాటక వెళ్ళినప్పుడు బదామి, హంపి, హళేచీడు, బేలూరు, రాజస్థాన్లో బిల్వారా, కేరళలోని సైలెంట్ వేలీ, వాయనాడు ఇలా చారిత్రక ప్రదేశాలను చూశాను. ఈ మధ్యనే గోల్కొండ వెళ్ళాను. అందులోని రామదాసు బందీఖానాని చూసినప్పుడు నేను రామదాసు కాలం నాటికి వెళ్ళిపోయాను. భద్రాచలంలోని పంచవటిని చూసినప్పుడు వామాంక స్థిత జానకీ పరిలసత కోదండం కరే చక్రచోణ్య కరేణి బాహు యుగళేశం పోం శరదక్షిణే అన్నట్లు ఆ సీతారాములు మదిలో మెదిలారు అని అతను చెబుతుంటే మైత్రేయి మౌనంగా వినసాగింది. అరగంట తరువాత కారు ఢిల్లీ చేరింది. ఆమెకు థాంక్స్ చెప్పి అతను హోటల్ ముందు దిగిపోయాడు. ఆ శుక్రవారం కోర్సు పూర్తి కావడంతో మైత్రేయికి చెప్పి తన ఊరు వచ్చేశాడు. అలా అతని ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇంటికి వచ్చిన తరువాత సందీప్ తన పనుల్లో మునిగిపోయాడు. అతను ప్రాక్టీస్ చేస్తున్న పట్నం ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా దళారుల చేతుల్లో మోసపోయిన కేసులు ఎక్కువగా వస్తుంటాయి. వారాంతరంలో వశిష్ఠపురం వస్తుంటాడు. ఒకరోజు అతను ఆఫీసులో ఉన్నప్పుడు 30 ఏళ్ల స్త్రీ వచ్చింది. తెల్లటి చీర, పొడవైన జడతో ఆకర్షణీయంగా ఉంది. వస్తూనే నమస్కారం పెడుతూ, నా పేరు శాంతి.
కేసు విష కేసు విషయమై వచ్చాను అంది. చెప్పండి అన్నాడు కూర్చోమని చెబుతూ. మాది ఇక్కడికి దగ్గరలోని ఏజెన్సీలో టేకుపల్లె. నా భర్త చైతన్య ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈ ఏజెన్సీలో వార్తలను కవర్ చేస్తుంటాడు. 6 నెలల క్రితం దయానిధి అనే ఒక కలప కాంట్రాక్టర్ టేకు చెట్లను కొట్టి అక్రమంగా తరలించుకుపోతుంటే గిరిజనులు అడ్డుకొని లారీలను ఆపేయడంతో ఆ దయానిధి మనుషులు గిరిజనులపై దాడి చేసి గ్రామాల మీద పడి వాళ్లను కొట్టి లారీలను తీసుకెళ్లిపోయారు. ఆ దాడిలో సుక్కు అనే గిరిజనుడు చనిపోయాడు. నా భర్త ఆ దృశ్యాలను వీడియో తీసి ఎస్పీకి పంపించడంతో ఎస్పీ గారు ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ తరువాత ఆ సుక్కు శవాన్ని తీసుకుని ఆ తండా గిరిజనులు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి 2 పోలీసులను చంపివేయడంతో అడవి అంటుకుంది. ఏజెన్సీ అంతా ఏకమై పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేయడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆ తరువాత పోలీసులు నా భర్త మీద కక్ష కట్టి లేనిపోని కేసులు పెట్టి అరెస్టు చేశారు. అప్పట్నుంచి అతని ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడ దాచారో ఏమో, ఏ ఏ హింసలు పెడుతున్నారో తెలియటం లేదు. కాబట్టి మీరు కేసుని వాదించి నా భర్త చైతన్య ఆచూకీ కనుక్కోమని చెప్పటానికి వచ్చాను అంది 2 చేతులు జోడించి. సందీప్ ఆమె దగ్గర్నుంచి వివరాలు తీసుకుని మొత్తం వివరాలు చదివాడు. మేడం, మీరు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోండి. మిగతావి నేను చూసుకుంటాను అని చెప్పి ఆమెను పంపించి వేశాడు. ఆ మర్నాడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు అక్రమంగా చైతన్యను అరెస్టు చేశారు కాబట్టి పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేటట్లు ఉత్తర్వులివ్వాలని అందులో కోర్టుని అభ్యర్థించాడు. ఈ విషయం తెలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరభద్రం సందీప్ని పిలిచి కేసుని వాపసు తీసుకోమని చెప్పాడు. కానీ సందీప్ అతనికి కొన్ని సాక్ష్యాలు చూపి పోలీసులు దమనకాండని వివరించారు. కోర్టు ఈ కేసులో వాదనలు వినడానికి 10 రోజుల తర్వాత సమయం ఇచ్చింది. పేపర్లు, టీవీ ఛానల్స్ ఈ కేసుకి బాగా కవరేజ్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఈ కేసుని ప్రాధాన్యత పెరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేయబడడం, ఈ కేసులో వాదిస్తున్నది ఓ యువ న్యాయవాది అని తెలిసి ఏం జరగబోతుందోనని రాష్ట్ర ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించారు. ఈ కేసుని లోకల్ మీడియాతో పాటు జాతీయ ఛానల్స్ కవర్ చేయడంతో సందీప్ పేరు మారుమోగసాగింది. ఒక దశలో పోలీసులకి సందీప్ ఇలా వాదనలు విడిపోయాయి. పోలీసులు కోర్టుకి ఒక అఫిడవిట్ సమర్పించారు. అందులో గిరిజనులు కలప కాంట్రాక్టర్లపై అటవీశాఖ అధికారుల మీద దాడులు చేస్తున్నారని, వీళ్లకు ఎవరో తీవ్రవాదులు సహాయం చేస్తున్నారని, అందుకే వాళ్లను అదుపులో తీసుకున్నామని, అందులో సుక్కి అనేవాడికి తీవ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని, అందుకే అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లాకప్పులో పెడితే గిరిజనులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్పై దాడి చేశారని, అందులో 2 పోలీసులు చనిపోయారని, అప్పుడు ప్రాణరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సుక్కు అనేవాడు చనిపోయాడని, ఈ దాడి వెనక జర్నలిస్టు ముసుగు వేసుకున్న చైతన్య హస్తం ఉంది కాబట్టి అరెస్టు చేయవలసి వచ్చిందని, అతన్ని ఇంటరాగేషన్ చేసిన తరువాత వదిలిపెట్టామని, అతని మీద ఏ విధమైన లాఠీ ప్రయోగం జరగలేదని, హింసించలేదని పేర్కొంది. పోలీసు శాఖ ప్రస్తుతం అతను మా దగ్గర లేదని తెలిపింది. ఆ మర్నాడు కోర్టులో వాదనలు మొదలయ్యాయి. మొదట పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించాడు. అఫిడవిట్లో ఏదంటే అదే చెప్పాడు. అతను ఆ తర్వాత సందీప్ లేచాడు. యువర్ ఆనర్, అనాదిగా అడవి అంటే గిరిజనులు. అక్కడే ఆ జాతి పుట్టి పెరిగింది. అటువంటి అడవిని విచక్షణారహితంగా కలప స్మగ్లర్లు కొట్టివేస్తుంటే, అందులోనూ టేకులాంటి చాలా విలువైన కలపను కొట్టి తరలించుకుపోతుంటే దానిని కాపాడవలసిన అటవీ శాఖ గాని, తరలించుకుపోతుంటే పోలీసు శాఖ గాని చోద్యం చూస్తున్నాయి. ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదు. అందుకే అడవి నానాటికి కుదించుకుపోతోంది. గిరిజనుల మీద దాడులు ఎక్కువయ్యాయి. వాళ్ల స్త్రీల మీద ఈ కలప స్మగ్లర్లు అత్యాచారాలు పెరిగిపోయాయి. అందుకే గిరిజనులు విసిగిపోయి అడ్డుకున్నారు, ప్రతిఘటించారు.
కానీ రక్షించవలసిన పోలీసులు, అటవీ శాఖలు స్మగ్లర్లతో చేతులు కలిపాయి. గిరిజనుల్ని అరెస్టులు చేశాయి. మొన్న వలస తండాలో ఒక స్త్రీ సుశీల అత్యాచారానికి గురైతే పోలీసులు నేరస్తుణ్ణి కాపాడారు. సుక్కు అనే వాడిని అరెస్టు చేశారు. అందుకే పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. పోలీసులు గిరిజనులను కొట్టి అక్రమంగా అరెస్టు చేశారు కాబట్టే వాళ్ళు దాడి చేశారు. ఆ సమయంలో ఒక జర్నలిస్టుగా ఆ సంఘటనల్ని తన కెమెరాలో బంధించాడు చైతన్య. అది పోలీసులకు నచ్చక అతన్ని అక్రమంగా అరెస్టు చేసి కేసు పెట్టారు. ఆ తరువాత అతను కనిపించలేదు. అంటే అతను ఇంకా పోలీసుల దగ్గరే ఉన్నట్లు భావించాలి. ఒకవేళ అతన్ని విడుదల చేస్తే విలేకరుల సమావేశంలోనూ కోర్టు ద్వారానే విడిచిపెట్టాలి. కానీ అలా జరగలేదు. కాబట్టి అతన్ని పోలీసులు ఎక్కడో బంధించి ఉండాలి. లేకపోతే చంపేసి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండవచ్చు. అందుకే ఈ కేసుని పరిశోధిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్నాథ్ని ఇంట్రాగేట్ చేసే అవకాశం కల్పించాలని కోర్టు వారిని కోరుతున్నాను అని న్యాయమూర్తి వైపు తిరిగి చెప్పాడు. కొద్ది క్షణాలలో రామ్నాథ్ బోనులోకి వచ్చాడు. మీరు ఎంతకాలం నుంచి ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి. మరి కలపని అక్రమంగా స్మగ్లర్స్ తరలించుకుపోతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు? గిరిజన స్త్రీల మీద అత్యాచారాలు ఎందుకు అరికట్టలేకపోయారు? ఇది అబద్ధం. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాము. మరి 2 నెలల క్రితం సుశీల అనే స్త్రీ అత్యాచారానికి గురైతే ఆ కేసుని వారం రోజుల దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు? చివరకు చైతన్య తన పేపర్లో ఆ వార్తను వ్రాసిన తరువాత కేసును రిజిస్టర్ చేశారు. ఆమెని అత్యాచారం చేసిన స్మగ్లర్ సంతోష్ని ఎందుకు అరెస్టు చేయలేదు? అతన్ని పట్టుకుని వదిలేశారని చైతన్య వ్రాసాడని అతన్ని అరెస్టు చేశారు. ఇది నిజమా కాదా అని అడిగాడు. అబద్ధం. అసలు ఆ స్త్రీ అత్యాచారానికి గురవ్వలేదు. కాబట్టి సంతోష్ని మేము పట్టుకోలేదు అన్నాడు. అయితే పోలీస్ స్టేషన్లో మీరతనితో మాట్లాడుతున్న ఈ సంఘటన వాస్తవమా కాదా అంటూ ఒక పేపర్ కటింగ్ని చూపించాడు. అందులో సంతోష్తో రామ్నాథ్ మాట్లాడుతూ ఉన్న ఫోటో ఉంది. అది ఇప్పటిది కాదు, పాతది. కానీ మీ వాళ్ళు మీ జీపులోనే అతన్ని చెక్పోస్ట్ దగ్గర వదిలేసిన దృశ్యాలున్న వీడియోని ఒకసారి చూడండి అంటూ సెల్ఫోన్లో వీడియోని చూపించాడు. అందులో సంతోష్ని 2 పోలీసులు తమ జీప్లో తీసుకువచ్చి చెక్పోస్ట్ బయట వదిలివేసిన దృశ్యం రికార్డు చేయబడింది. మరి దీనికేమంటారు? మీరు అరెస్టు చేయలేదు అన్నారు. ఇందులో మీ వాళ్లే వదిలివేసినట్లు వీడియోలో ఉంది. దీనికి కూడా కాదంటారా? ఈ విషయం నాకు తెలియదు. పోలీస్ స్టేషన్ సుక్కు అనే వాణ్ణి లాఠీతో కొడితే ఆ దెబ్బలకు తట్టుకోలేక అతను చనిపోయినట్లు చెబుతున్నారు. నిజమేనా? కాదు. అతనే మా మీద పిస్టల్తో కాల్పులు జరిపితే ఆత్మసంరక్షణ కోసం మా వాళ్ళు అతన్ని షూట్ చేయవలసి వచ్చింది. ఓహో, అయితే ఇది చూడండి అంటూ ఇంకో వీడియో చూపించాడు. జడ్జిగారు కూడా సందీప్ చూపిస్తున్న వీడియో సాక్ష్యాలు, పేపర్ కటింగ్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ వీడియోలో 2 పోలీసులు రామ్నాథ్కెదురుగా సుక్కు అనే గిరిజనుణ్ణి లాఠీలతో విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరిప్పుడేమంటారు? ఈ దృశ్యాలు అబద్ధాలంటారు. మీరన్నట్లు అతని చేతిలో ఏ విధమైన తుపాకీ లేదు. మరి మీ మీద ఎలా కాల్పులు జరిపాడు? అంటే మీ లాఠీ దెబ్బల వల్లే అతను చనిపోయాడు. దాన్ని మీరు ఆత్మరక్షణ కోసం చంపినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ చైతన్యే కానీ ఈ దృశ్యాలను రికార్డు చేయలేకపోతే ఈ కేసు ఏమయ్యేది? న్యాయం బయటకొచ్చేదా? మీలాంటి కాపాడవలసిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే సమాజం ఏమైపోతుందో? మీరు ఆ గిరిజనుణ్ణి కొట్టారు కాబట్టి గిరిజనులు మీ స్టేషన్ మీద దాడి చేశారు. లేకపోతే ఆ అవసరమే ఉండేది కాదు. ఏమంటారు? మరి ఈ ఫోటోలో ఉన్న పోలీసులెవరు? ఈ ఫోటో నిన్న రాత్రి తీయబడింది, ఫోన్లో రికార్డయింది అంటూ తన మొబైల్లోంచి ఒక ఫోటోని చూపించాడు. అందులో చైతన్య లాకప్పులో ఉన్నాడు. ఎదురుగా 2 పోలీసులు. చెప్పండి రామ్నాథ్, మీరేమో చైతన్యను వదిలేశాము అంటున్నారు. కానీ ఈ దృశ్యంలో 2 పోలీసులకెదురుగా లాకప్పులో చైతన్య ఉన్నాడు. అతనే నాకు ఈ ఫోటో పంపాడు. అంటే
చైతన్య ఇంకా మీ ఆధీనంలోనే ఉన్నాడు. అతను బయటకు వస్తే మీ గుట్లన్నీ బయటపడతాయని భయపడి మీరు అతన్ని విడిచిపెట్టడం లేదు. నిజమా కాదా? ఆ విషయం నాకు తెలియదు. నేను కనుక్కోవాలి అంటూ నీళ్లు నమిలాడు రామనాథ్. వెంటనే సందీప్ జడ్జిగారి వైపు తిరిగి, యువర్ ఆనర్, ఈ కేసులో మొదట్నుంచి పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారు. సుక్కు అన్న గిరిజనుణ్ణి బలవంతంగా దాడి చేస్తే వాళ్ళందర్నీ లాఠీలతో కొట్టి మరో 2 చావుకు కారణం అయ్యారు. ఆ దృశ్యాలను చిత్రీకరించిన విలేకరి చైతన్యని అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా ప్రశ్నించడానికి తీసుకెళ్లినప్పుడు అరెస్టు చూపించి 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి. కానీ చైతన్య విషయంలో పోలీసులు సక్రమంగా చట్టానికి అనుగుణంగా ప్రవర్తించలేదు. కాబట్టి కోర్టు వారిని ఈ సాక్ష్యాలన్నీ పరిశీలించి చైతన్యని వెంటనే కోర్టులో హాజరుపరిచేటట్లు ఆదేశించాలని కోరుతున్నాను అంటూ ఆ సాక్ష్యాల వీడియోలు, పేపర్ కట్టింగ్లను అందించాడు. కోర్టు మధ్యాహ్నానికి 3 గంటలకి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు తన తీర్పును వెలువరించింది. సాక్ష్యాలు, వాదనలు విన్న తరువాత చైతన్య అనే విలేకరిని పోలీసులు ఆధీనంలో ఉన్నట్లు కోర్టు అభిప్రాయానికి వచ్చింది. పోలీసులు 24 గంటల్లో చైతన్యని కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆదేశించడమైనది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.